హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ పార్ట్ 17. ఇంతవరకు మనం 16 పార్ట్స్ చూసాము. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అన్ని డిస్కస్ చేసాము. నేను కేవలం 2 ప్రోగ్రామ్స్ మాత్రమే సి లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటవి అంటే, మనం ఇచ్చిన స్టేట్మెంట్ని అవుట్పుట్ స్క్రీన్ మీద అంటే రిజల్ట్ స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే చేయాలి, అలా డిస్ప్లే చేయడానికి కావాల్సిన ఫంక్షన్ ఏంటి, అసలు సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం చూసాం. సి ఎడిటర్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేసాం. అండ్ అవుట్పుట్ స్క్రీన్ మీద మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ 1 by 1 ఎలా డిస్ప్లే చేయాలి, అలాగే ఒక పర్టికులర్ ప్లేస్లో సమ్ స్పేసెస్ కావాలి, ట్యాబ్ స్పేస్ కావాలి అంటే ఎలా యూజ్ చేయాలి, అంటే ఎస్కేప్ క్యారెక్టర్ సీక్వెన్సెస్ యూజ్ చేసి మనం అవన్నీ కూడా చేయగలం. ఆ ప్రోగ్రామ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 15 and 16లో ఉంటాయి అవి. And this is part 17 related to variable. It is very important the concept in any programming language. మీరు సి లాంగ్వేజ్ తీసుకున్నా, నెక్స్ట్ C++, ఆ తర్వాత జావా కానీ .NET కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకున్నా ఈ రూల్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగే సి లాంగ్వేజ్లో ఉన్న రూల్స్కి ఇంకొన్ని రూల్స్ యాడ్ అవుతూ ఉంటాయి రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. మనం ఈ వీడియోలో వేరియబుల్ అంటే ఏంటి, ఆ వేరియబుల్స్ వల్ల యూజ్ ఏంటి, అలాగే వాటిని మనం ప్రోగ్రామ్స్లో ఎలా డిక్లేర్ చేయాలి అనేది డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈజ్ అ వేరియబుల్ అండ్ what is the syntax to declare any variable and what is the use of variable అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. See, first of all, what is a variable? Here variable is nothing but named memory location. యాక్చువల్గా మనకి కంప్యూటర్లో మెమరీ యూనిట్ అనేది ఉంటుంది. మనం కీబోర్డ్ నుంచి ఏదైతే ఇన్పుట్గా పాస్ చేసామో అవన్నీ కూడా కంప్యూటర్ మెమరీ యూనిట్లో స్టోర్ అవుతాయి. ఫర్ సపోజ్ నేను కీబోర్డ్ నుంచి ఒక నంబర్ని పాస్ చేశాను. ఆ నంబర్ మెమరీ లొకేషన్స్లో ఏదో ఒక ర్యాండమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది, అవునా కదా? ఫర్ సపోజ్ ఇది మెమరీ యూనిట్. ఈ మెమరీ యూనిట్లో నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టిక్యులర్ బ్లాక్లో నేను ఇచ్చిన వాల్యూ స్టోర్ అవుతుంది. ఇక్కడ అని కాదు, ర్యాండమ్గా ఎక్కడో ఒక చోట ప్లేస్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను 5 అనేది పాస్ చేశాను. ఆ 5 అనేది ఈ మెమరీ లొకేషన్లో స్టోర్ అయ్యింది. అండ్ నెక్స్ట్ టైం నేను ఆ 5 అనే నెంబర్ని సమ్ అదర్ క్యాలిక్యులేషన్స్లో యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ 5 అనేది మెమరీ లొకేషన్లో స్టోర్ అయ్యింది. నేను తర్వాత 5 అనే దాన్ని రిట్రైవ్ చేయాలనుకుంటున్నాను, అంటే మెమరీ లొకేషన్ నుంచి తీసుకురావాలి అనుకుంటున్నాను. ఎలా తీసుకురాగలను? యాక్చువల్గా మెమరీ యూనిట్లో ప్రతి మెమరీ బ్లాక్కి మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ 61122 ఇలా ఉంటాయి అన్నమాట అడ్రసెస్ అన్నీ కూడా. ఇది అడ్రస్ లొకేషన్. ఐ డోంట్ నో దట్ అడ్రస్ లొకేషన్. మెమరీ యూనిట్లో ఉన్న మెమరీ బ్లాక్స్ అడ్రసెస్ ఎవరికి తెలియదు. ఇలా ఈ మెమరీ అడ్రసెస్ని యూజ్ చేసి మనం ఆ డేటాని రిట్రీవ్ చెయ్యలేము. కానీ మనం ఆల్రెడీ మెమరీ యూనిట్లోకి పంపించిన వాల్యూస్ని తర్వాత మరలా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఎలా వాటిని తీసుకురావాలి? అందుకే మనం ఈ వేరియబుల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఈ పర్టిక్యులర్ మెమరీ లొకేషన్ని మనం ఐడెంటిఫై చేయాలి, అంటే దీనికి ఒక ఐడెంటిటీ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్. What is that variable? Variable is an identifier name. Okay, variable is nothing but named memory location. ఈ పర్టిక్యులర్ మెమరీ లొకేషన్కి నేను ముందుగానే ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నేమ్ యూజ్ చేసుకొని తర్వాత నాకు ఎన్ని టైమ్స్ ఆ వాల్యూ కావాలంటే అన్ని టైమ్స్ నేను దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. అంటే ఆ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూని నేను తీసుకురావచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వేరియబుల్. ఓకే, సో ఇక్కడ నేను వేరియబుల్ ఏ అనేదాన్ని తీసుకుంటున్నాను. హియర్ ఏ ఈజ్ అ వేరియబుల్. ఏ ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నాను. సి లాంగ్వేజ్లో ప్రతి స్టేట్మెంట్ సెమీకోలన్ తోటి ఎండ్ అవ్వాలి కదా, సో నేను సెమీకోలన్ తీసుకున్నా. ఏ ఈక్వల్ టు 5 అన్నప్పుడు ఈ 5 అనే వాల్యూ ఏకి అసైన్ చేస్తున్నాము. ఈక్వల్ టు ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. దిస్ 5 ఈజ్ అసైన్డ్ టు దిస్ పర్టిక్యులర్ variable a. A is a variable. Here a is a nothing but named memory location. Instead of these memory addresses, I want to use the name of this particular memory block. What is the name of this memory block? A.
సింపుల్గా ఏ ఈక్వల్ టు 5 అన్నాము అంటే ఇక్కడ ఏ అనేది ఈ మెమరీ బ్లాక్ నేమ్. ఆ ఏ అనే మెమరీ బ్లాక్లో ఏ వాల్యూని పాస్ చేసాం మనం? 5 అనే వాల్యూని పాస్ చేసాము. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే సమ్ సింటాక్స్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ అ వేరియబుల్? సింటాక్స్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ ద డేటా టైప్. Next give space. Next write variable name. Okay, this is the syntax to declare any variable. Data type రాయాలి, స్పేస్ ఇవ్వాలి, అండ్ మీరు ఏ నేమ్ అయితే మెమరీ లొకేషన్ కి పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ తీసుకుంటారు. ఇది సింటాక్స్. ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఓకే, ఇక డేటా టైప్ అంటే ఏంటో తెలియాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇంట్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఎన్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, హియర్ ఇంట్ స్పేస్ ఎన్. ఇంట్ ఈజ్ అ డేటా టైప్. హియర్ ఇంట్ ఈజ్ ఎ డేటా టైప్. ఇక్కడ ఇంట్ అనేది ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. ఓకే, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి సి లాంగ్వేజ్లో? టోటల్గా 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్లోనే డేటా టైప్స్ కూడా ఉంటాయి. ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, సైన్డ్, అన్సైన్డ్ ఇవన్నీ కూడా డేటా టైప్స్కి రిలేటెడ్ కీవర్డ్స్. ఇక్కడ ఇంట్ అని తీసుకున్నా, దిస్ ఇస్ అ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. ఓకే, అలాగే డేటా టైప్ కూడా స్మాల్ లెటర్సే ఉంటాయి. మీరు క్యాపిటల్ ఐఎన్టీ యూజ్ చేయకూడదు. దట్ ఈస్ రాంగ్. సిస్టమ్ ఐడెంటిఫై చేయదు. ఇక్కడ సిస్టమ్ మీన్స్ కంపైలర్. కంపైలర్కి ఆల్రెడీ అన్నీ తెలుసు సి లాంగ్వేజ్లో ఏ రూల్స్ పాస్ చేయాలి ఏంటి అనేది. మీరు ఏదైనా మిస్టేక్ రాసినట్లయితే ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. కంపైలేషన్ ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ స్మాల్ ఐ క్యాపిటల్ ఐ అనేది మీరు రాస్తే అది కీవర్డ్ కాదు, డేటా టైపే కాదు. స్మాల్ లెటర్ ఐఎన్టీ స్పేస్ ఎన్ అని తీసుకున్నాం. ఇక్కడ ఎన్ అనేది వేరియబుల్ నేమ్. అండ్ ఈ ఎన్ అనే వేరియబుల్లోకి ఏ డేటాని మనం పాస్ చేస్తున్నాము అనేది ఈ డేటా టైప్ ద్వారా చెప్పొచ్చు. ఎన్లోకి నేను ఏ డేటాని పాస్ చేయడానికి తీసుకున్నాను? ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటాని పాస్ చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఒక మెమరీ లొకేషన్కి ఏ నేమ్ మనం ప్లేస్ చేసాం? ఎన్ అనే నేమ్ని ప్లేస్ చేసాము. ఓకే, ఇలా డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను ఎన్ ఈక్వల్ టు 100 అని తీసుకున్నాను. అంటే ఈ 100 అనేది ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది? ఎన్ అనే మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఈ మెమరీ బ్లాక్లో 100 అనేది ప్లేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైం నేను ఆ ఎన్లో ఉన్న వాల్యూని నేను తీసుకురావాలి అనుకుంటే సింపుల్గా ఎన్ అని యూజ్ చేసుకుంటే ఆ ఎన్ ప్లేస్లో ఆ పర్టిక్యులర్ 100 అనేది వస్తుంది అనమాట. అది వేరియబుల్ అంటే. ఓకే, వేరియబుల్ ఈజ్ నేమ్డ్ మెమరీ లొకేషన్. ఇక్కడ మనం ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ని డిక్లేర్ చేసాము. 100 అనే వాల్యూని ఎన్కి అసైన్ చేసాము. ఓకే, ఆ 100 అనే వాల్యూ ఈ మెమరీ లొకేషన్లో స్టోర్ అయ్యింది. ఇంకా రిమైనింగ్ ప్రోగ్రామ్లో నేను ఎక్కడైనా ఎన్ యూజ్ చేశాను అంటే ఎన్ ప్లేస్లో ఎంత స్టోర్ అవుతుంది? 100 అనేది స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ నేమ్స్ పెట్టాలి. ఈ నేమ్స్ ఎవరు ఇస్తున్నాం? మనమే కదా ఇస్తున్నాం. అంటే ప్రోగ్రామరే చూస్ చేసుకుంటారు ఆ వేరియబుల్ నేమ్స్ అన్నీ కూడా. ఆ వేరియబుల్ నేమ్స్ మనం ఇస్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతూ నేమ్స్ అనేవి తీసుకోవాలి. వాటిని మనం ఐడెంటిఫైయర్ రూల్స్ అంటాం. ఆల్రెడీ నేను టోకెన్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఐడెంటిఫైయర్ రూల్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక్కడ వేరియబుల్ నేమ్స్ అనేవి కొన్ని రూల్స్ బేస్ చేసుకొని మనం డిఫైన్ చేయాలి. వేరియబుల్ నేమ్స్లో ఆల్ఫాబెట్స్ యూజ్ చేయొచ్చు, నంబర్స్ యూజ్ చేయొచ్చు, అండ్ అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ స్పెషల్ సింబల్స్ ఏవి యూజ్ చేయకూడదు. అంటే హ్యాష్ కానీ, డాలర్ కానీ, @ కానీ ఇవేవి కూడా ఈ నేమ్స్లో యూజ్ చేయకూడదు. ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ యూజ్ చేయొచ్చు, బట్ షుడ్ నాట్ స్టార్ట్స్ విత్ అ నంబర్. ఓకే, వేరియబుల్ నేమ్ అనేది నంబర్ తోటి స్టార్ట్ అవ్వకూడదు. ఇక్కడ 2 నంబర్స్ నేను తీసుకోవాలి అనుకున్నప్పుడు n1 n2 అని ప్లేస్ చేసుకోవచ్చు. n1 n2, there is no space in between n1 and n and 1. ఓకే, ఇక్కడ స్పేస్ అనేది ఉండకూడదు. వేరియబుల్ నేమ్స్లో స్పేసెస్ అనేవి యాక్సెప్ట్ చెయ్యదు. సో n1 n2 అనేవి వ్యాలిడ్. అలా కాదు 1n 2n అని తీసుకోవాలనుకుంటున్నారు. దీస్ ఆర్ రాంగ్.
నంబర్ తోటి స్టార్ట్ అవ్వకూడదు, బట్ వీ కెన్ యూజ్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్. అండ్ ఆల్ఫాబెట్స్ ఆర్ ఇన్ ఎనీ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయొచ్చు, స్మాల్ లెటర్స్ యూజ్ చేయొచ్చు, అలాగే మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ అండ్ స్మాల్ యూజ్ చేసుకోవచ్చు నేమ్స్ పెడుతున్నప్పుడు. ఓకే, అలాగే వేరియబుల్ నేమ్ అనేది ఎంత లెంగ్దీ నేమ్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ లెంగ్దీ నేమ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఒక లెంగ్దీ నేమ్ మీరు తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ రోల్ నెంబర్ అని ఉందనుకోండి, రోల్ నెంబర్కి ఇలా రోల్ నంబర్ అని చెప్పి మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశారు. ఎందుకు? రోల్ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి. రిమైనింగ్ ప్రోగ్రాంలో నేను ఒక 10 టైమ్స్ ఆ రోల్ నెంబర్ అనే వేరియబుల్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ప్రతిసారి ఈ రోల్ నెంబర్ ఇక్కడ ఎలా అయితే డిక్లేర్ చేశారో అలాగే యూజ్ చేయాలి. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ రాకూడదు, అలాగే క్యాపిటల్ లెటర్ ప్లేస్లో స్మాల్ లెటర్ రాయకూడదు, స్మాల్ లెటర్ ప్లేస్లో క్యాపిటల్ లెటర్ రాయకూడదు. యాజ్ ఇట్ ఈస్గా ఎలా డిక్లేర్ చేశారో అలాగే యూజ్ చేసుకోవాలి. నిక్ నేమ్స్ పెట్టడానికి లేదు. ఓకే, ఎంత లెంగ్దీగా అయితే మీరు డిఫైన్ చేశారో అలాగే ప్రోగ్రామింగ్ అంతా కూడా యూజ్ చేయాలి. అది కష్టం కదా. ఫర్ సపోజ్ రోల్ నంబర్ అనే ఆ వేరియబుల్ ప్లేస్లో నేను RNO అని తీసుకున్నాను. సింపుల్ రోల్ నంబర్ మీనింగ్ఫుల్ నేమో కాదా? ఎస్, రూల్స్ అన్ని ఫాలో అవుతుంది రోల్ నంబర్. అలాగే ఇక్కడ నేమ్స్ ప్లేస్ చేస్తున్నప్పుడు ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ వేటులతో కూడా అది మ్యాచ్ అవ్వకూడదు. యాక్చువల్గా కీవర్డ్స్ అనేవి వేరే పర్పస్కి మనం యూజ్ చేస్తున్నాం, అది దాన్ని తీసుకెళ్ళి వేరియబుల్ లాగా నేను డిఫైన్ చేస్తాను అంటే కంపైలర్ ఒప్పుకోదు, యాక్సెప్ట్ చెయ్యదు. ఓకే, ఇవి ఐడెంటిఫైయర్ రూల్స్. సేమ్ ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? ప్రోగ్రాంలో మనం దేనికైనా సరే నేమ్ పెడుతున్నాము అంటే అది ఐడెంటిఫైయర్. అది వేరియబుల్ అవ్వచ్చు, స్ట్రక్చర్ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, యూనియన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రోగ్రామ్స్లో దేన్నైనా మనం ఐడెంటిఫై చెయ్యటానికి ఒక నేమ్ని డిఫైన్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఐడెంటిఫైయర్. ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి? ఐడెంటిఫైయరే. సో ఈ వేరియబుల్ నేమ్స్ మనం ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఐడెంటిఫైయర్ రూల్స్లో ఉంటాయి. ఆ వీడియో ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇక్కడ ఇంటి n అని నేను ఒక వేరియబుల్నే తీసుకున్నా, n ఈక్వల్ టు 100 అని తీసుకున్నా. సపోజ్ ఐ వాంట్ టు టేక్ 2 నెంబర్స్, తర్వాత 2 నెంబర్స్ని యాడ్ చేయడమో మల్టిప్లై చేయడమో ఏదో ఒకటి చేస్తాను. సో 2 నెంబర్స్ని నేను యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎలా తీసుకోవచ్చు? ఇంట్ n1 ఒక స్టేట్మెంట్, నెక్స్ట్ లైన్లో ఇంట్ n2 అని ఇంకొక స్టేట్మెంట్లా తీసుకున్నా. ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్లో మనం వేరియబుల్స్ని ఒక ప్రోగ్రాంలో మనకు అవసరమైన ఎన్ని వేరియబుల్స్ అయినా సరే ఒక ఫంక్షన్లో స్టార్టింగ్లో మాత్రమే డిక్లేర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ప్రోగ్రాంలోనూ మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏముంటుంది? మెయిన్ అనే ఫంక్షన్ ఉంటుంది కదా, మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, బ్రాకెట్ ఓపెన్. ఈ ప్రోగ్రాంలో నేను ఒక 10 వేరియబుల్స్ని యూజ్ చేస్తాను అనుకోండి, ఆ 10 వేరియబుల్స్ కూడా ఇక్కడే ఈ ఫస్ట్ ఇంకా రిమైనింగ్ ఏవి యూజ్ చేయక ముందే డిక్లరేషన్లో ఉండాలి. అంటే లాస్ట్ తర్వాత క్లియర్ స్క్రీన్ అని, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అవి యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ సపోజ్ ఈ క్లియర్ స్క్రీన్ తీసుకెళ్ళి ఫస్ట్ లైన్లో రాసి తర్వాత వేరియబుల్ డిక్లరేషన్స్ తీసుకున్నారు అంటే దట్ ఈస్ రాంగ్ ఇన్ సి లాంగ్వేజ్. బట్ C++లో మీకు ఆ ఛాన్స్ ఉంటుంది. అదొక డిఫరెన్స్ సికి C++కి. అంటే ఇక్కడ సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాస్తూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ కొత్త, దాంట్లో నాకు ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి ఏంటి అనేది తెలియదు. నేను ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్తే నేను ఐడెంటిఫై చేస్తాను అనమాట. నాకు ఇక్కడ ఇంకొక వేరియబుల్ అవసరం అవుతుంది. ఫర్ సపోజ్ యావరేజ్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్ కావాలి అంటే ఫస్ట్ నేను 3 సబ్జెక్ట్స్ని తీసుకొని ఎంటర్ అయిపోతున్నాను, ప్రోగ్రామ్ రాసేస్తూ ఉన్నాను. ఫైనల్గా నాకు యావరేజ్ కూడా కావాలి. అంటే ఈ 3 సబ్జెక్ట్స్కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని కూడా నేను మెమరీ లొకేషన్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. అలా స్టోర్ చేయాలి అంటే వీ నీడ్ అనదర్ వేరియబుల్. ఎస్ ఆర్ నో? సో ఆ వేరియబుల్ని ఎక్కడైతే అవసరమైందో అక్కడ డిక్లేర్ చేసుకోవడానికి అవ్వదు సి లాంగ్వేజ్లో. C++లో మీరు అలా చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే అవసరమైందో దానికి ముందు లైన్లో మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. కానీ మీరు ప్రోగ్రాంలో ఒక 100th లైన్లో ఉన్నప్పటికీ అక్కడ ఒక కొత్త వేరియబుల్ అవసరం అయ్యింది అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడికి రావాలి?
ఆ ఫంక్షన్ స్టార్టింగ్ లైన్కి వచ్చి అక్కడ మాత్రమే మీరు డిక్లేర్ చెయ్యాలి. వేరియబుల్ డిక్లరేషన్ మస్ట్ బి ఇన్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఎనీ ఫంక్షన్. ఫంక్షన్ ఫస్ట్ లైన్లోనే వేరియబుల్ డిక్లరేషన్స్ అనేవి ఉండాలి. ఏ లాంగ్వేజ్లో? సి లాంగ్వేజ్లో. ఓకే, అండ్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్లో మనం 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. అలా కాకుండా ఈ 2 స్టేట్మెంట్స్కి సింగిల్ స్టేట్మెంట్ నేను రాస్తున్నాను. డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ 1 కామా వేరియబుల్ నేమ్ 2 ఫైనల్లీ సెమికోలన్. ఇలా ఈజీగా మనం ఎన్ని వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. సేమ్ డేటా టైప్ అయినప్పుడు ఇంటెజర్ సేమ్ డేటా టైప్, ఈ రెండు కూడా ఇంటెజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. n1 n2 స్పేసెస్ లేవు n1కి అండ్ n1కి 2కి స్పేస్ అనేది లేదు. int n1 n2 these two are integer type of variables. We can store integer type of data in these two memory locations. ఓకే, సపోజ్ ఈ రెండు యాడ్ చేసి వచ్చిన వాల్యూ ఇంకొక వేరియబుల్లో పెట్టాలనుకుంటున్నా. అంటే ఇంకొక వేరియబుల్ నాకు అవసరం అయింది. జస్ట్ కామా సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. మీ ఇష్టం, ఎస్ అని తీసుకోండి. ఎస్ అంటే ఏంటో అందరికి అర్థం కాదు కదా. సో సమ్ అని తీసుకుంటే ఓకే, ఇక్కడ సమ్ ప్లేస్ చేయడానికి ఆ వేరియబుల్ ఉంది అనేది అర్థమవుతుంది అనమాట. అలా వేరియబుల్ నేమ్స్ తీసుకున్నప్పుడు సమ్ మీనింగ్ఫుల్ నేమ్స్ అనేవి మనం తీసుకుంటే బెటర్. ఓకే, n1 n2 అండ్ సమ్ అని తీసుకున్నాం. ఇక్కడ ఇంటెజర్ టైప్ ఆఫ్ డేటాని మనం యూజ్ చేసుకుంటాము. అలా కాదు, సపోజ్ ఒక క్యారెక్టర్ని నేను యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం? డేటా టైప్ ఈస్ అ క్యార్. Predefined data type is a char. Okay, ch is a variable, means a named memory location. This is the name of this memory location. తర్వాత ఈ ch లో నేను ఒక వాల్యూని పాస్ చేయాలనుకుంటున్నాను కీబోర్డ్ నుంచి. ఫర్ సపోజ్ ఇనిషియల్ ఆఫ్ మై నేమ్ s. దట్ ఈస్ అ క్యారెక్టర్. ఎవ్రీ సింగిల్ కీబోర్డ్ స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ అ క్యారెక్టర్. మీరు నెంబర్ పాస్ చేయండి, ఆ నెంబర్ దీంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, క్యారెక్టర్ సింగిల్ స్ట్రోక్. సపోజ్ 5 9 అలాంటివి అనమాట. ఓకే, క్యారెక్టర్ ch. ఎస్ అనేది నేను ప్రొవైడ్ చేశాను, అది ఎస్ అనేది ఇక్కడ ఈ మెమరీ లొకేషన్లో ప్లేస్ అయ్యింది. అంటే క్యారెక్టర్ అనేది ఒక డేటా టైప్, ఇంటిజర్ అనేది ఒక డేటా టైప్. అలా ఎన్ని డేటా టైప్స్ మనకి సి లాంగ్వేజ్లో ఉన్నాయి అనేవి మనకు కావాలి. ఇప్పుడు అసలు డేటా టైప్ అంటే ఏంటి, డేటా టైప్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి సి లాంగ్వేజ్లో, వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది వాట్ ఈజ్ అ వేరియబుల్, వేరియబుల్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ వేరియబుల్, అండ్ వాట్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఫర్ సపోజ్ ఇంట్ a b అండ్ సమ్, ఇలా నేను 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ a ఈక్వల్ టు 5 అని పాస్ చేశాను, b ఈక్వల్ టు సమ్ 6 అని పాస్ చేశాను, అండ్ నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు a ప్లస్ b అనేది సమ్కి అసైన్ చేశాను. ఇక్కడ a అనేది ఒక మెమరీ లొకేషన్, దాని లోపల ఉన్నది ఎంత 5, అండ్ b అనేది ఒక మెమరీ లొకేషన్, దాని లోపల ఉన్నది ఎంత 6, అండ్ సమ్ అనేది సమ్ అదర్ మెమరీ లొకేషన్ సమ్. దీని లోపలికి ఏ వాల్యూ పాస్ అవుతుంది, ఏ వాల్యూ 5, బి వాల్యూ 6, టోటల్ ఎంత 11 అనేది ఈ సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. తర్వాత మనం ఆ సమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు, సమ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఈజ్ అని. ఓకే, ఇక్కడ ఇప్పుడు క్లియర్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ వేరియబుల్స్ కాన్సెప్ట్లో. a ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం కదా, అంటే ఈ మెమరీ లొకేషన్లో 5 అనేది ప్లేస్ అయ్యింది, అదే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్లో a ఈక్వల్ టు సమ్ 15 అనేది పాస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ మెమరీ లొకేషన్లో 5 ఉంటుందా 15 ఉంటుందా, రెండు ఉంటాయా? a ఈజ్ అ మెమరీ లొకేషన్, దాంట్లో ఫస్ట్ మనం 5 అనేది అసైన్ చేసాం. నెక్స్ట్ నేను అదే వేరియబుల్లో అదే మెమరీ లొకేషన్కి 15 అనేది పాస్ చేస్తున్నాను. ఈ 5 అనేది 15 తోటి రీప్లేస్ అయిపోతుంది.
సో ఇలా మనం వాల్యూ పాస్ చేసాము అంటే వేరియబుల్లో ఒక వాల్యూనే ఉంటుంది. ఓల్డ్ వాల్యూ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూ వాల్యూ. న్యూ వాల్యూ ఏది 15. ఈ 15 అనేది 5ని రీప్లేస్ చేసేస్తుంది. సపోజ్ a ఈక్వల్ టు 20 అన్నాం. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఉండే వాల్యూ ఎంత? ఎస్ 20 అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఒక వేరియబుల్కి మనం ఒక వాల్యూని అసైన్ చేసాము అంటే తర్వాత అదే వేరియబుల్కి సమ్ అదర్ వాల్యూని అసైన్ చేస్తే ఓల్డ్ వాల్యూ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూ వాల్యూ. ఓకే, సపోజ్ ఈ కోడ్ చూడండి. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్స్ మీరు ఇంక్లూడ్ చేసుకుంటారు. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h అవసరం అయితే. అండ్ వాయిడ్ మెయిన్ బ్రాకెట్ ఓపెన్ క్లియర్ స్క్రీన్ int a ఈక్వల్ టు 5 get ch. ఈ కోడ్ నేను తీసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ ఎడిటర్లో టైప్ చేసి కంపైల్ చేస్తే అది కంపైల్ అయ్యిందా లేదా, లేదంటే ఏదైనా ఎర్రర్ షో చేస్తుందా, షో చేస్తే ఎలాంటి ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నేను ఆల్రెడీ అవుతుందా లేదా అనేది కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియబుల్ ఏంటి అండ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో డేటా టైప్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి సి లాంగ్వేజ్లో ఏంటవి, అండ్ మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు వేరియబుల్లో ఉన్న వాల్యూని రిట్రీవ్ చేయాలి అంటే ఎలాంటి సింబల్స్ యూజ్ చేస్తాము, వాటిని మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటాం. అలా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేసి వాల్యూస్ని రిట్రీవ్ చేసుకుంటాం. అండ్ అలా రిట్రీవ్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పిందంతా అర్థమైతే జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అర్థం కానట్లయితే డిస్లైక్ చేయండి. అండ్ మీరు ఏమైనా కాంప్లిమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.